హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఎప్పుడు సాంబ బియ్యం వాడతామండి. పాలిష్ బియ్యం. మా వారు డిఫరెంట్గా ట్రై చేద్దామని ముడి బియ్యం తెచ్చారండి. ఇక చూడండి, చక్కగా ముడి బియ్యంలోనే సాంబావి బియ్యం అయితే తీయగా ఉన్నాయండి. చక్కగా చూసారా, ఇదిగోండి చీమలు కూడా పట్టేస్తున్నాయి తీయదనానికి. ఇవి మేమైతే ట్రై చేద్దామని తెచ్చామండి. ఫస్ట్ టైం తేవడం కాబట్టి వండుతున్నామండి. ఈ 5 kgs మాకైతే 10 days వచ్చినాయి. ఇంట్లో నలుగురమే ఉంటాం, 2 చిన్నపిల్లలు 2 పెద్దవాళ్ళం. వండామండి. వండితే ఎలా ఉన్నాయంటే చక్కగా డిఫరెంట్గా పువ్వు చక్కగా ఎలా రైస్ అయితే ఒదుగవుతుందండి బాగానే. కాకపోతే చూడండి, చక్కగా రైస్ పొడిగా నార్మల్ రైస్ కన్నా ఈ రైస్ చాలా బాగున్నాయండి. చక్కగా పువ్వు ఇచ్చుకొని చూసారా, రైస్ అంతా ఎంత బాగుందో, చాలా బాగున్నాయండి. ఇవి గంజి పంపితే చాలా తీయగా ఉంటుందండి భలేగా. ఫ్రెండ్స్, ఒకసారి ఇవి హెల్త్కి కూడా మంచిది అంటున్నారు. ఒకసారి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇది నార్మల్ రైస్ కన్నా కొద్దిగా తింటే కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. చక్కగా చూడండి, చక్కగా ఎట్లా అన్నం అంతా అయిపోయిన తర్వాత గిన్నెకైతే చక్కగా అంటుకోవట్లేదండి. గిన్నెకి చాలా నీట్గా ఉంటుంది. చూసారా ఈ సైడ్ ఎలా ఉందో. రైస్ అయితే బాగుంటుందండి. ఇంకా మేమైతే ఇంకా ఇవే తెచ్చుకొని వండుకుందాం అనుకుంటున్నాము. పిల్లలు కూడా తింటున్నారు, వాళ్ళకి కూడా నచ్చినట్టుంది అన్నం. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో ఎక్కడ వరకు రీచ్ అయిందో తెలుసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు మీ ఊరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, like and subscribe.